వీటికి ఆక్వా రైతులు ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జూమ్ మీటింగ్ లో ఆక్వా సమస్యలపై చర్చించారు. రాష్ట్ర స్థాయిలో ఫీడ్ కంపెనీలు అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు రైతు ప్రతినిధుల కమిటీతో కూడా సమావేశం జరిగిందని ఏపీ ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు. ముఖ్యమంత్రి తగ్గించమన్న ఎంఆర్పీ ధరలపై మరోసారి చర్చలు నిర్వహించాలంటూ కూడా అందరం కలిసి నిర్ణయించినట్టుగా తెలియజేశారు. ఆక్వా సాగులో నష్ట నివారణకు కేంద్రం రైతులకు రాయితీగా సహకారం అందివ్వాలంటూ కూడా కోరుతున్నట్టుగా పేర్కొన్నారు. ఏదైతే ఇవాళ ఫీడ్ రేట్ల మీద మరి రా మెటీరియల్స్ పెరిగినాయి అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ కమిటీ చేసిందో అవి జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా పెరుగుతూ వచ్చినాయని చెప్పేసి నివేదిక ఇచ్చారు. దాని మీద ఫీడ్ యజమానులు స్పందిస్తూ మరి ఈరోజు రా మెటీరియల్స్ కూడా పూర్తిగా తగ్గిపోయి మేము కొనలేని పరిస్థితి ఉంది, మాకు దొరకని పరిస్థితి ఉంది. ఇలాగైతే మేము ఫీడ్ కంపెనీలు కూడా ఎక్కువ తయారు చేసే పరిస్థితి లేదని చెప్పి వారి యొక్క వివరణ వారు ఇచ్చారు. దాని మీద రైతులుగా మేము స్పందించి ఎప్పుడైతే ఈ రేట్లు పెరిగినాయి, మీరు ఇలాగ ఈ రకంగా మీరు దీని మీద చేయలేమని చెప్పి ఏదో చెప్తున్నారో మరి మేము కూడా ఇవాళ కేజీకి 100 పౌండ్కి 50 రూపాయలు, 40 పౌండ్కి వచ్చినట్టు 100 రూపాయలు నష్టపోతున్నాం. మేము లాస్ట్ బరాయించినప్పుడు మీరు కూడా బరాయించాలి. అలాగే గతంలో ఏదైతే 4 రూపాయలు మీరు రేటు తగ్గించిస్తున్నారో అది 2 రూపాయలు ఇచ్చారు, అది చేయమని అడిగితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము ఆ రోజు ఇన్వాయిస్ మీదే చెప్తాం, మేము చెప్పింది చేసాం అని చెప్పి ఏదైతే ఎంఆర్పి అండ్ ఇన్వాయిస్ మీద ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ వాళ్ళకి మనకి తేడా ఉందో అది తప్పకుండా చేయమని అయితే మనం చెప్పాం. కానీ పెరిగిన రేట్ల వల్ల అది మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వారు తెలియజేశారు. వీటికి ఆక్వా రైతులు ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జూమ్ మీటింగ్ లో ఆక్వా సమస్యలపై చర్చించారు. రాష్ట్ర స్థాయిలో ఫీడ్ కంపెనీలు అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు రైతు ప్రతినిధుల కమిటీలతో సమావేశం జరిగిందని ఏపీ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు. ఇక ముఖ్యమంత్రి తగ్గించమన్న ఎంఆర్పీ ధరలపై మరోసారి చర్చలు నిర్వహించాలంటూ కూడా అందరం కలిసి నిర్ణయించినట్టుగా ఆయన వెల్లడించారు. ఆక్వా సాగులో నష్ట నివారణకు కేంద్ర రైతులకు రాయితీగా సహకారం అందివ్వాలంటూ కూడా కోరుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ ఏలూరు నుండి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చెప్పండి. దాదాపు 3 నెలలుగా కూడా ఆక్వా రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ఓవైపు ప్రభుత్వానికి వినతులు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో అనేక సార్లు చర్చలు జరిగి ఏకంగా సీఎం చంద్రబాబు కూడా ఆక్వా మేత ధరలు తగ్గించినట్టు ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఫీడ్ కంపెనీలు తాము ధరలు తగ్గించలేమంటూ కూడా వారి నిర్ణయాన్ని ప్రకటించడంతో ప్రస్తుతం ఆక్వా రైతులు మరింత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా జూమ్ మీటింగ్ ద్వారా కూడా ఆక్వా సమస్యలపై అటు అధికార యంత్రాంగంతో అలాగే ప్రజాప్రతినిధులతో చర్చలు చేయడం కూడా జరిగింది. మరోవైపు ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఈ రైతు ప్రజలతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించలేమంటూ కూడా మరోసారి ఫీడ్ కంపెనీలు చేతులెత్తేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే కనీసం రొయ్యల కొనుగోలు ధరన పెంచాలి అంటూ కూడా రైతులు ప్రధాన డిమాండ్ ప్రభుత్వం ముందు ఈ సమావేశంలో అయితే వచ్చారు. మరోవైపు ప్రాసెసింగ్ యూనిట్ల మోసాలు అరికట్టాలని కూడా రైతులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రొయ్యకు సంబంధించి ధరను చూసుకుంటే అటు 100 కౌంటు ధరకు 50 రూపాయలు నష్టపోతున్నామని, 60 కౌంటు 50 కౌంటు ధరకు 100 రూపాయల వరకు తాము నష్టపోతున్నామని కూడా ఈ రోజు రొయ్య రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైనటువంటి ధర ఉంటే కనుక ఖచ్చితంగా సాగు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వమే క్రాప్ హాలిడే ఏడాదికి 2 నెలల పాటు సాగు విరామం ఇవ్వాలనేది కూడా వారు జీవో ఇవ్వాలని కూడా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశం తర్వాత విస్తృతంగా కూడా చర్చలు నిర్వహించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా రొయ్యకు తక్షణమే మద్దతు ధర ప్రకటించాలి, కనీస ధర తమకు అందజేయాలి. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే దేశానికి జీడీపీలో 70,000 కోట్ల ఆదాయాన్ని ఆక్వా రంగం తీసుకొస్తుంది. దాన్ని 1,00,000 కోట్ల వరకు కూడా తీసుకురావాలనే దిశగా ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలో ఇటువంటి కష్టాలు ఉంటే కనుక ఆక్వా మరింత దారుణంగా పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.